జిల్లా పర్చూరులో టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు హ్యాట్రిక్ దిశగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పర్చూరు నుంచి వరుసగా 2 సార్లు గెలుపొందిన ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు టీడీపీ కూటమి సూపర్ 6 పథకాలతో పాటు మేనిఫెస్టోలను ఇంటింటికి తిరిగి వివరిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వస్తున్న ఏలూరి సాంబశివరావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆకుపచ్చ పర్చూరు, ఆధునిక పర్చూరే తన ధ్యేయమని చెబుతున్న టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామ గ్రామాల్లో తిరుగుతున్న ఏలూరి సాంబశివరావుకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇప్పటికే పర్చూరు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏలూరి సాంబశివరావు 3వ హ్యాట్రిక్ కొట్టే దిశగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఒక అపురూపమైన స్పందన ఈరోజు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తుంటే ఉంది. 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈరోజు ప్రజల స్పందన చూస్తుంటే తెలుస్తూ ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అది బహిర్గతం అవుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారిపోయారు. ముఖ్యంగా రైతాంగం 5 సంవత్సరాలుగా సాగర్కి నీటి రిలీజ్కి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం, అలాగే రైతాంగ సమస్యలను పట్టించుకోకపోవడం, ఎన్నో రకాలుగా రైతులు వేధింపులు గురి కావడం, దీంతో పాటు కొత్తగా పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒక భయాందోళన రేకెత్తిస్తూ ఉంది రైతుల్లో. అందుకే గ్రామీణ ప్రాంతమైన ఈ ప్రాంతంలో తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే మీరు గత 5 ఏళ్లలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పర్చూరుని ఆకుపచ్చ పర్చూరుగా చూడాలన్న దిశగానే పనిచేశారని ఇక్కడ స్థానిక ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితుంది. రాబోయే కాలంలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు పర్చూరు నియోజకవర్గాన్ని? వాస్తవంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యలన్నీ దగ్గరగా చూసిన తర్వాత నేను ఒక లక్ష్యం దిశగా పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నా. ఇదంతా గ్రామీణ ప్రాంతం, రైతులు ఎక్కువగా ఉండే ప్రాంతం, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న ప్రాంతం. అందుకే ఆకుపచ్చ పర్చూరు, ఆధునిక పర్చూరు అని చెప్పి ఒక నినాదంతో ముందుకెళ్ళాం. అన్ని వసతులు ఉన్న గ్రామాల అభివృద్ధి కావాలి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే ఇతర కమ్యూనిటీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండాలి. అలాగే వ్యవసాయం చేసే రైతుకి అన్ని రకాల సపోర్ట్, సాగునీరు కావచ్చు, పొలాలకు వెళ్ళే డొంక రోడ్లు కావచ్చు, రైతులకి సరైన గోడౌన్స్ నిర్మాణం కావచ్చు, పంట నిల్వ కోసం, లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ కావచ్చు, పంటకి సరైన మద్దతు ధర కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించగలిగినప్పుడే రైతు హ్యాపీగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రాంతంలో ఆ నినాదంతో ముందుకెళ్ళాం. కాబట్టి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పనులు చేయగలిగాం. ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వాటిని ఏమి చేయలేకపోయింది. కాబట్టి ప్రజలు తీవ్రంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాకు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా గత ఏడాది బహిరంగంగానే వ్యాఖ్యానం చేశారు. తాను పోయినసారి ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది, డెవలప్మెంట్ చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు ప్రజలు బయటకు వస్తే నిలదీసి అడిగే పరిస్థితి ఉందని చెప్పని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చాలా వైసీపీలో కలకలం రేపాయి. అటువంటి పరిస్థితి పర్చూరు నియోజకవర్గంలో ఉందని కూడా జనమంతా చెప్తున్న పరిస్థితి. ఈ అంశాన్ని ఎలా చూస్తారు? చాలామంది నాయకులు బయటకు చెప్పలేకపోతున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరిలో ఉన్న అభిప్రాయం అదే. వాస్తవంగా నాయకులకి విలువ లేకుండా పోయింది. గ్రామంలో పనిచేసే నాయకులు, మండల స్థాయిలో పనిచేసే నాయకులు, నియోజకవర్గంలో పోటీ చేసే నాయకులు కానీ మొత్తం జగన్మోహన్ రెడ్డి అన్నీ తానై వాలంటీర్ల వ్యవస్థ అడ్డం పెట్టుకుని నడిపించాలని ప్రయత్నం చేశాడు. పొలిటికల్ సిస్టమ్ మొత్తం కూడా అణగదొక్కేశాడు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామాల్లో ఎవరు సహకరించట్లేదు ఆ పార్టీ. అందుకే వాలంటీర్స్తో రాజీనామా చేయించి వాళ్ళతో ఎలక్షన్ చేయాలనుకుంటున్నాడు. అది అసాధ్యమని తెలిసి ఇప్పుడు మొత్తం ఒక డిస్టర్బెన్స్ ఆ పార్టీలు నడవడానికి ప్రధానమైన కారణం అది. హ్యాట్రిక్ దిశగా మీరు పర్చూరు నియోజకవర్గంలో అడుగులేస్తున్నారు, ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గ ప్రజలకు ఏమని చెప్తారు? నేను మంచి చేస్తాననే నమ్మకం ప్రజలకు ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం నేను పనిచేస్తాను, కృషి చేస్తాను. గెలుపోవటంలో వారి మీద వదిలిపెట్టాను. కాబట్టి వారే గెలిపించుకునే దిశగా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంచి మేయాటితో గెలుస్తాననే ఆశాభావం నాకు. ఇది ప్రధానంగా చూస్తే ఆకుపచ్చ పర్చూరు, ఆధునిక పర్చూరే తన నినాదం అని చెప్పని టీడీపీ కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్రజ్యోతి, పర్చూరు.